వెల్కమ్ టు ఐ డ్రీమ్ స్పోర్ట్స్. ఫైనల్గా అందరూ మనం వెయిట్ చేస్తున్న రిటెన్షన్స్ ఎన్ని రిటెన్స్ చేసుకోవాలి ఆర్టీఎం రూల్ గురించి బీసీసీఐ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని రిలీజ్ చేసింది. ఇప్పుడు రాబోయే ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ గురించి దానికంటే ముందు ఎలాంటి రూల్స్ ఉంటాయి, ఎంతమందిని రిటైన్ చేసుకోవచ్చు ఒక టీంలో, అలాగే ఆర్టీఎం రూల్ రైట్ టు మ్యాచ్ ఆ రూల్ ఉంటుందా ఉండదా, ఇలాంటి అన్నిటికీ క్లారిటీ ఇచ్చేసింది బీసీసీఐ. అలాగే 10 ఐపీఎల్ టీమ్స్తో జరిగింది మీటింగ్. అంతకుముందు బీసీసీఐ వీళ్ళతో మీటింగ్ చేసింది. ఆ మీటింగ్లో అన్ని టీమ్స్ దాదాపు ప్రతి టీం వాళ్ళు ఏమనుకుంటున్నారు, మాకు ఎలాంటి కావాలి రూల్స్, అలాంటివన్నీ బీసీసీఐ చెప్పారు వాళ్ళు. అయితే వాటన్నిటిని అనాలిసిస్ చేసి ఫైనల్గా కొన్ని రూల్స్ అయితే బీసీసీఐ మన ముందు ఉంచింది. అందులో ఫైనల్గా రీటైన్ చేసుకోవచ్చా అంటే ఎస్ చేసుకోవచ్చు. ఎంతమంది అంటే 6గురిని రీటైన్ చేసుకునే అవకాశం ఇచ్చింది బీసీసీఐ. అలాగే ఆర్టీఎం కార్డును కూడా బీసీసీఐ వాడుకునే అవకాశం ఫ్రాంచైజీలకు ఇచ్చింది. అయితే ఈ 6 ప్లేయర్లని రీటైన్ చేసుకోవడమా ఆర్టీఎం చేసుకోవడం అనేది అది ఫ్రాంచైజీల ఇష్టం. 6 ప్లేయర్లని రిటెన్షన్ చేసుకోవచ్చు, అలాగే లేదా ఆర్టీఎం కార్డ్ రైట్ టు మ్యాచ్ కార్డు వాడి 6 ప్లేయర్లను అయితే రిటైన్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ 6 ప్లేయర్లో 5 క్యాప్డ్ ప్లేయర్స్ ఉండాలి. అంటే ఇండియాకు కాకపోతే ఇంటర్నేషనల్ వేరే ఏ టీంకైనా ఆడిన వాళ్ళు, నేషనల్ టీంకు ఆడిన వాళ్ళు, ఇండియాకి కానీ వేరే టీమ్స్ కానీ ఆడని ప్లేయర్లను ఒకళ్ళు అన్క్యాప్డ్ ప్లేయర్, 6గురిలో 5 క్యాప్డ్ ప్లేయర్స్, ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ అయితే ఖచ్చితంగా ఉండాలి. పైగా మళ్ళీ ఇందులో ఈ 6గురిలో కూడా వాళ్ళు ఇండియన్ ప్లేయర్సా ఫారెన్ ప్లేయర్సా అనేది కూడా ఫ్రాంచైజీలే చూస్ చేసుకోవచ్చు. 6 ఇండియన్ ప్లేయర్స్ని చూస్ చేసుకోవచ్చు, అలాగే 6 ఫారెన్ ప్లేయర్స్ని కూడా రిటైన్ చేసుకోవచ్చు, లేదా ఆర్టీఎం కార్డు వాడి తీసుకోవచ్చు. కాకపోతే ఇందులో 5 క్యాప్డ్ ప్లేయర్లు ఉండాలి, ఒకళ్ళు అన్క్యాప్డ్ ప్లేయర్లు ఉండాలి. ఇక వీటిలో ఫస్ట్ ఈ 6 రిటెన్షన్స్ చేసుకుంటే ఫస్ట్ 3 ప్లేయర్స్కి అయితే 18 కోట్లు, 14 కోట్లు, 11 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ 4వ ప్లేయర్ 5వ ప్లేయర్ని కూడా రిటైన్ చేసుకొని ఉంటే ఆ స్పాట్లకు కూడా మళ్ళీ 18 కోట్లు, 14 కోట్లు ఇవ్వాలి. అన్క్యాప్డ్ ప్లేయర్కి అయితే జస్ట్ 4 కోట్లు ఇచ్చి వాళ్ళు రిటైన్ చేసుకోవచ్చు. ఆర్టీఎం కార్డు యూజ్ చేసి తీసుకున్నా కూడా 4 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఒక్కో ఫ్రాంచైజీకి ఆక్షన్ పర్స్ కింద 120 కోట్లు ఇచ్చింది బీసీసీఐ. 120 కోట్లకు కేటాయించింది, అంటే అంతవరకు వాళ్ళ పర్స్ ఉంటుంది. అయితే ఈ 120 కోట్లలో కూడా ఒకవేళ 6 ప్లేయర్స్ని ఏ టీం అయినా రిటైన్ చేసుకుంటే 18, 14, 11, 18, 14 ఇంకో 4 మొత్తం దాదాపు 79 కోట్లు ఓన్లీ 6 ప్లేయర్ల కోసమే వెచ్చించాల్సి వస్తుంది. మిగతా డబ్బుతోనే ఆక్షన్లో వేరే వాళ్ళకి కావాల్సిన టీం ప్లేయర్స్ని ఆ కాంబినేషన్స్, బ్యాటింగ్ కాంబినేషన్స్ని, బౌలింగ్ కాంబినేషన్స్ని చూసి వాళ్ళు ఆక్షన్లో బై చేయాల్సి ఉంటుంది. సో ఇక వీటితో పాటు ఆటగాళ్లకు మ్యాచ్ ఫీ పే చేయాలని బీసీసీఐ కొత్త రూల్ని తీసుకొచ్చింది. గతంలో మ్యాచ్ ఫీజు ఏం లేదు, వేలంలో అంటే ఆక్షన్లో ఎంత డబ్బు వస్తే అంత డబ్బు యాన్యువల్గా వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఆ డబ్బుతో పాటు ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ప్లేయర్కి ఆక్షన్లో ఒక 10 కోట్ల రూపాయలు వచ్చిందనుకుంటే ఆ 10 కోట్లతో పాటు ఎన్ని మ్యాచ్లు ఆడితే అన్ని మ్యాచ్లకి ఒక్కొక్క మ్యాచ్కి 7.5 లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది. అలా 12 మంది ఆటగాళ్ళకి ఇవ్వాలి. ప్లేయింగ్ 11తో పాటు ఇంపాక్ట్ ప్లేయర్ 12 మంది ఇంపాక్ట్ ప్లేయర్ కూడా 7.5 లక్షలు పే చేయాల్సి ఉంటుంది. 12 మందికి ఆడని వాళ్ళకి మాత్రం ఇది ఉండదు. అలాగే ఫారెన్ ప్లేయరు ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు కొంతమంది ఆక్షన్లో పాల్గొంటున్నారు, వాళ్ళకి నచ్చినప్పుడు మెగా ఆక్షన్లో రాకుండా ఇప్పుడు సపోజ్ స్టార్క్ ఉన్నాడు, గతంలో T20 వరల్డ్ కప్ ఉందని ఐపీఎల్ ఆడకుండా వాళ్ళ దేశానికి ఆడడానికి అనుకున్నాడు. కాకపోతే మళ్ళీ T20 వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఆడాడు. అతనికి హ్యూజ్ అమౌంట్ వచ్చింది, 24 crores పైన వచ్చింది అమౌంట్. సో అలా కొంతమంది ప్లేయర్స్ వాళ్ళకి నచ్చినప్పుడు వచ్చి మినీ ఆక్షన్లో పాల్గొంటారు. మినీ ఆక్షన్ అంటే తక్కువ మంది ప్లేయర్లు ఉంటారు, కానీ ఆ టీమ్ కాంబినేషన్స్ కోసం ఒకరిద్దరు ప్లేయర్లనే టార్గెట్ చేసి హ్యూజ్ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. సో ఇలాంటి దీనిపైన విమర్శలు కూడా ఉన్నాయి. వీటిని బ్రేక్ చేసేందుకు బీసీసీఐ ఎవరైనా సరే ఒక ఫారెన్ ప్లేయరు మెగా ఆక్షన్కి రిజిస్టర్ చేసుకోకుంటే వాళ్ళని మినీ ఆక్షన్కు అనుమతించారు. నెక్స్ట్ 2 yearsకి మినీ ఆక్షన్కి అనుమతించారు. మళ్ళీ ఖచ్చితంగా మెగా ఆక్షన్ అప్పుడు రిజిస్టర్ చేసుకోవాల్సి అంతే. ఒకవేళ ఆక్షన్లో పిక్ చేసుకున్న తర్వాత, ఏదైనా టీం పిక్ చేసుకున్న తర్వాత మేము ఆడము, మాకు వేరే ప్రాబ్లం ఉంది, లేదా ఇంకేదైనా కారణాలు చెప్పి ఆక్షన్ నుంచి ఆక్షన్లో పిక్ అయిన తర్వాత సీజన్ ఆడడానికి రాకుంటే వాళ్ళపై ఒక 2 years వరకు బ్యాన్ విధిస్తున్నారు. సో ఇది ఒక మంచి రూల్ అనుకోవాలి. ఎందుకంటే కొంతమంది టీమ్ కాంబినేషన్స్ కోసం ఒక ప్లేయర్ని, ఫారెన్ ప్లేయర్ను, ఇంకో ప్లేయర్లను, ఇండియన్ ప్లేయర్లను పిక్ చేసుకుంటారు. కానీ మాకు తక్కువ రేట్ వచ్చింది, మేము ఊహించినంత రాలేదు అని చెప్పి ఆ కారణం చెప్పకుండా వేరే ఏదో కారణం చెప్పి మేము సైకలాజికల్గా రెస్ట్ కావాలి, ఇంకేదో కారణాలు చెప్పి సీజన్కి దూరం అవుతున్నారు, రావట్లేదు. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఆడమ్ జాంపా ఉన్నాడు, ఆస్ట్రేలియా ప్లేయర్. తనకి లాస్ట్ మినీ సీజన్లో ₹1 కోటి మాత్రమే ధర పలికాడు అతను.
సో ఆ ₹1,00,00,000కి ఏమొచ్చి ఆడతాంలే అన్నట్టు అతను రాలేదు, వేరే ఏదో కారణం చెప్పి రాలేదు. సో ఇలాంటి ప్లేయర్ల మీద ఒకవేళ ఒక ఇంజురీ కాకుండా వేరే ఏ రీజన్ అయినా సరే అట్లా చెప్పి కారణాలు వాళ్ళు ఐపీఎల్ ఆడకపోతే మాత్రం వాళ్ళ మీద 2 years బ్యాన్ ఉంటుంది. నెక్స్ట్ 2 years వాళ్ళు ఐపీఎల్లో ఆడడానికి అనర్హులుగా ప్రకటిస్తారు. అన్క్యాప్డ్ ప్లేయర్ రూల్. సో దీనిపైన సిఎస్కే ఈ రూల్ ఖచ్చితంగా కావాలని చాలా ప్రెషర్ చేసిందని మనం గతంలో చాలా చూసాం. ఫైనల్గా ఈ అన్క్యాప్డ్ ప్లేయర్ రూల్ని అయితే తీసుకొచ్చింది. ఖచ్చితంగా 6 రిటెన్షన్స్లో ఒక అన్క్యాప్డ్ ప్లేయర్లు ఉండాలి. ఆ అన్క్యాప్డ్ ప్లేయర్కి 4 కోట్లు అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఎవరైతే తీసుకుంటే. సో ఈ లెక్క ప్రకారం అయితే ఈ అన్క్యాప్డ్ ప్లేయర్ని ఎలా డిసైడ్ చేస్తారంటే, ఇంతకుముందు నేషనల్ టీంకి ఆడని వాళ్ళని అన్క్యాప్డ్ ప్లేయర్గా ఉండేవాళ్ళు. కానీ అంతకుముందు గతంలో ఇండియాకి అంటే రిటైర్మెంట్ ప్రకటించి ఒక 5 years అయిన తర్వాత కూడా వాళ్ళని అన్క్యాప్డ్ ప్లేయర్గానే ప్రకటిస్తారు. సో అన్క్యాప్డ్ ప్లేయర్ అంటే తక్కువ అమౌంట్కి వాళ్ళని రిటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ధోని ఒకవేళ ఆ 5 years అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత 5 years అయితేనే అన్క్యాప్డ్ ప్లేయర్ అనే రూల్ గతంలో ఉన్నట్లుంటే, ధోని రిటైర్మెంట్ ప్రకటించి మనకి 4.5 years మాత్రమే అవుతుంది. సో అతను అన్క్యాప్ ప్లేయర్లోకి రాడు. సో ఇప్పుడు సిఎస్కే ఇచ్చిన సూచనల్ని బీసీఐ పరిగణనలోకి తీసుకొని అన్క్యాప్డ్ ప్లేయర్ని ఎలా డిఫైన్ చేస్తారంటే, యాక్టివ్గా అంటే ఇండియాకు ఒక 5 years యాక్టివ్ క్రికెట్లో పాల్గొనకపోయి ఉంటే, అంటే ఇండియాకి ఆడి 5 years అయిపోయింది అంటే రిటైర్మెంట్కి సంబంధం లేకుండా యాక్టివ్గా ఆడకపోయి ఉంటే వాళ్ళని అన్క్యాప్డ్ ప్లేయర్గా ప్రకటిస్తారు. సో ఇప్పుడు ధోని అన్క్యాప్డ్ ప్లేయర్గానే సిఎస్కేలో ఉండే అవకాశం ఉంది. సో ఇది ఒక రకంగా ధోని కోసమే తెచ్చిన రూల్ అనుకోవచ్చు. సో చాలా తక్కువ అమౌంట్కి ధోనికి అంటే మినిమం బేస్ అయితే 4 crores ధోని సిఎస్కేకి ఆడే అవకాశం ఉంటుంది. అయితే లాస్ట్ ఇయర్ చాలా విమర్శలు వచ్చిన రూల్ ఏంటంటే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల ఆల్రౌండర్స్కి సరిగ్గా టీమ్స్లో ప్లేస్ ఉండట్లేదు, వాళ్ళకి ఆడే అవకాశం రావట్లేదు. క్వాలిటీ బ్యాట్స్మెన్స్ అండ్ క్వాలిటీ బౌలర్లు మాత్రమే ఆడుతున్నారు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల. బ్యాటింగ్ చేసేటప్పుడు బ్యాటర్, బౌలింగ్ చేసేటప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్లో ఒక క్వాలిటీ బౌలర్ని తీసుకుంటున్నారు. దానివల్ల ఆల్రౌండర్స్కి స్కోప్ ఉండట్లేదు, ఆడడానికి వాళ్ళకి సరైన విలువ ఇవ్వట్లేదు అనే విమర్శలు ఉన్నాయి. అయినా కూడా బీసీసీఐ ఆ విమర్శలన్నీ తొక్కేసి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ని 2027 వరకు కూడా కొనసాగిస్తామని తేల్చి చెప్పేసింది. సో మనం ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్స్ వల్ల భారీ స్కోర్లు వస్తున్నాయి. సో చూసే వాళ్ళకు కూడా పెద్ద స్కోరు, మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నారు అంటే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వలన ఎక్కువ మంది బ్యాట్స్మెన్ ఉండడం, ఫియర్లెస్ క్రికెట్ ఆడడం వల్ల భారీ స్కోర్లు వస్తున్నాయి. సో బీసీసీఐ కూడా అదే కావాలి, ఎంత ఎక్కువ మంది చూస్తే వాళ్ళకు కూడా అంత మంచిది. కాబట్టి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ని ఖచ్చితంగా కొనసాగిస్తామని తేల్చి చెప్పింది. మరి ఓవరాల్ ఈ రిటెన్షన్ అలాగే ఆర్టీఎం కార్డ్ ఈ రూల్స్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.